విశ్వమంతయు నీదు దేహమురా, సర్వత్ర నీవు వ్యాప్తి నొంది వెలయుచుంటివిరా. జగమునంతట నీవేయుండా, ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు, భేదభావము వీడి మదిని సామరస్యము గలిగియుండుము, తత్వసారము తెలిసికోరన్నా. మన శరీరం మట్టి పంచభూతాలతో నిర్మింపబడినదే, కానీ మన ఆత్మ పరమాత్మలోనిది. ఈ విశ్వంలో అన్ని జీవరాశులు ఒకే మూలం నుండి పుట్టినవే. ప్రతి జీవిలోనూ ఒకే ఆత్మ, ఒకే శక్తి ఉందని ఈ వచనం తెలియజేస్తోంది. భేదభావము వేడి అంటే మనం ఇతరులను మనకు భిన్నంగా చూడడం మానుకోవాలి. ఎవరినైనా శత్రువుగా చూడడము, ఇతరుల మీద కక్షలతో ఉండడం అనవసరం. అందరూ మన సోదరులే, మన సోదరీమణులే. మనం ఇతరుల మధ్య తేడాలను గుర్తించడంలో సమయం వృధా చేయకూడదు. మనకు ఇష్టమైన వారు, మనకు ఇష్టం లేని వారు అనే విభజన మనసు మాత్రమే సృష్టించిన భ్రాంతి. ఈ ప్రపంచం అంతా ఒకటే అని గుర్తించాలి. జీవుల మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా అన్ని హృదయాలలో కూడా భగవంతుని అస్తిత్వం ఉందని తెలుసుకోవాలి. ప్రపంచం అంతా ఒకటే అనుకొని చూచినప్పుడు ద్రోహం, అసూయ, ద్వేషం అన్నీ కనుమరుగవుతాయి. అలాంటి మనసుకు ప్రశాంతత, ఆనందం వస్తాయి. మన హృదయంలో సామరస్యానికి స్థానం ఇవ్వాలి. అన్ని జీవులలో తానే ఉన్నానని భావించి ప్రేమతో పూర్ణతను పొందాలి. విశ్వం అంతా మనదే అనే ఆలోచనతో శాంతి, ఐక్యతను అనుభవించాలి. మనల్ని చుట్టుముట్టిన ప్రతి జీవి, ప్రతి వస్తువు పరమాత్మ యొక్క ప్రతిబింబం అని భావిస్తే మన జీవితంలో నిగ్రహం, దయ, అనుకంప ఉన్నత స్థాయిలో ఉద్భవిస్తాయి. భేదభావం విడిచిపెట్టి జీవించడం ద్వారా ఈ జీవితాన్ని నిజమైన శాంతి, ఆనందం మరియు ఐక్యతతో గడపగలము. నా పేరు డాక్టర్ లలితా పార్థ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.